హాయ్ అండి అందరూ హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చూడబోతున్నాం. చాలా అంటే చాలా రోజుల తర్వాత నియర్లీ 3 years తర్వాత ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ జాబ్కి అయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి క్లియర్, ఈ జాబ్ ఎక్కడ ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరైతే అప్లికబుల్ అవుతారో ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను. ఎలిజిబిలిటీ, ఏజ్ రిలాక్సేషను, ఫీజు అండ్ శాలరీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఎస్ఎస్బి కానిస్టేబుల్ రిక్వైర్మెంట్ అండి. సహస్ర సీమ బల్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో ఏమేమి పోస్టులు ఉన్నాయి క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ జాబ్ అయితే ప్రతి ఒక్కటి కానిస్టేబుల్ పోస్టింగ్ అండి. వెటనరీ, డ్రైవర్, గార్డెనర్, టైలర్, బార్బర్, వెయిటర్, కార్పెంటర్, ఇలాగా ప్రతి ఒక్కటి కానిస్టేబుల్లోనే డిఫరెంట్ కేటగిరీస్లో పోస్టింగ్ అయితే రిలీజ్ అయితే అయ్యాయండి. కానిస్టేబుల్కి సంబంధించి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ డ్రైవర్కి సంబంధించి ఓన్లీ మేల్స్ అండి, ఓన్లీ మగవారికి మాత్రమే, మేల్స్కి మాత్రమే 553 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయండి. అండ్ కానిస్టేబుల్ గార్డెన్కి వచ్చేసరికి 41 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ వాటర్ కెరియర్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. కేబులర్, టైలర్, ఇలా డిఫరెంట్గా మొత్తం 827 పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయండి. వేకెన్సీస్ అయితే 827 అండి. అండ్ దీని యొక్క ఇప్పుడు మనం పోస్టులు అయితే చూసాము, వేకెన్సీస్ కూడా చూసాము. మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ చూద్దాం. కానిస్టేబుల్ వెటనరీకి వచ్చేసరికి 10th పాస్ అయ్యి ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డ్రైవర్కి వచ్చేసరికి మీ యొక్క లైసెన్స్ అయితే ఉండాలండి. హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి అండ్ 10th పాస్ అయ్యి ఉండాలండి. నర్సింగ్ వాళ్ళకి వచ్చేసరికి 10th పాస్ అయ్యి ఉండాలి అండ్ మీ యొక్క 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి మీకు. మిగతా ఇతర కేటగిరీస్ వాళ్ళకైతే మాత్రం 10th పాస్ అయ్యి ఉండాలి అండ్ ఐటీఐ సర్టిఫికేట్ లేదా 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదా 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా డిఫరెంట్ రూల్స్కి సంబంధించి పోస్టింగ్ వైజ్గా మీ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి మ్యాచ్ అయితే జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. అండ్ ఆల్రెడీ చెప్పాను 827 టోటల్ వేకెన్సీ పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఇప్పుడు శాలరీ గురించి అయితే చూద్దాం. మినిమం శాలరీ వచ్చేసరికి 21,700 అయితే ఉందండి. అండ్ మ్యాక్సిమం శాలరీ 69,000 అంటే 70,000 అయితే ఉందండి. సో ఈ జాబ్స్కి అయితే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఎలిజిబిలిటీ మ్యాచ్ అయితే మీ క్వాలిఫికేషన్ చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా ఫర్దర్గా వెళ్తే ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, ఏమేమి కావాలి, మ్యాచ్ అవుతుందా లేదా ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను చూడండి. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. మిగతా పోస్టులకి అయితే ఎలాగైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తారో, లైక్ ఆర్మీ అలా వాటికి ఏజ్ రిలాక్సేషన్ ఎలాగైతే ఇస్తారో గవర్నమెంట్ జాబు, ఇది కూడా చాలా అంటే చాలా మంచి గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే 3 years. మిగతా లైక్ వేరే జాబ్స్కి ఎలాగైతే ఇచ్చారో ఈ జాబ్ కూడా అలాగనే, అంటే మ్యాక్సిమం గవర్నమెంట్ ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్కి ఇలాగనే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో శాలరీ కూడా గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి జాబ్ ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఫీజు గురించి అయితే చెప్తున్నాను చూడండి. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 rupees అయితే చెల్లించాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఈఎస్ఎం వాళ్ళు, ఫీమేల్స్ మిగతా ఫీమేల్స్ వాళ్ళు, ఇలా మీరందరూ అయితే ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 21th March 2026 అండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th April 2026. చాలా అంటే చాలా టైం ఉంది. అండ్ ఫీజు కూడా 20th లోపే చెల్లించాలి. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి ఆ డేట్లోపే మీరు అయితే సబ్మిట్ అయితే చేయాలి లాస్ట్గా. సో సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే చూద్దాం ఇప్పుడు క్లియర్గా. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సెలక్షన్స్ ప్రాసెస్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీరు. సెలక్షన్స్ ప్రాసెస్ పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దీంట్లో వచ్చేసరికి మేల్ వాళ్ళైతే 4.8 kilometers అయితే 24 minutesలో 4.8 kilometers అయితే మీరైతే రన్నింగ్ అయితే చేయాలి. అండ్ ఫీమేల్ అయితే ఎవరైతే ఫీమేల్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 2.4 kilometers 18 minutesలో మీరైతే
రన్నింగ్ అయితే చేయాలండి. అండ్ తర్వాత స్టేజ్ 2లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్లో మీకు వాళ్ళు మెయిన్గా చూసేది హైటు, చెస్ట్ మెజర్మెంట్స్, ఇలా ప్రతి ఒక్కటి. లైక్ మేల్ వాళ్ళకైతే 177 సెంటీమీటర్సు, మినిమం 80, మ్యాక్సిమం ఇలాగ చెస్ట్ ఇలా చెకింగ్ అయితే ఉంటుందండి. దీంట్లో స్టేజ్ 3లో ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే చాలా మందికి తెలియదండి, నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. ట్రేడ్ టెస్ట్ అంటే ఎగ్జాంపుల్ డ్రైవర్కి వాళ్ళు స్కిల్స్ చూస్తారు. మీ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ చూసి వాళ్ళు సెలెక్ట్ అయితే చేసుకుంటారు. లేదా కుక్కర్కి అయితే మీ కుకింగ్ స్కిల్స్ చూసి మీ కుకింగ్ బాగా వస్తుందా అంటే అలా కుకింగ్ టెస్ట్ అలా చూసి స్కిల్స్ చూసి వాళ్ళు అయితే మెయిన్గా సెలెక్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి. రిటర్న్ ఎగ్జామ్ ప్రతి ఒక్కదానికి ఉంటుంది. గవర్నమెంట్ వెళ్ళాలనుకున్న ఏ జాబ్ నోటిఫికేషన్స్కి అయితే గవర్నమెంట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో జనరల్ నాలెడ్జ్ ఒకటి, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ హిందీ లేదా ఇంగ్లీషు ఇలాగా 4 సబ్జెక్ట్స్ మీద వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామ్కి సంబంధించి జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటుంది. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ హిందీ లేదా ఇంగ్లీషు ఇలా 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. దీన్ని జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీ యొక్క హెల్త్ టెస్టు, మీ యొక్క ఐ బ్రైట్నెస్ టెస్టు, మీకు సైట్ ఉందా లేదా, ఇలా మీ ఫిట్నెస్ ఇలా అన్నీ చెక్ చేసి అయితే మీరు వాళ్ళైతే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా, ఒరిజినల్ ఉన్నాయా, మీ క్వాలిఫికేషన్కి వాళ్ళ ఎలిజిబిలిటీ మ్యాచ్ అవుతుందా లేదా, ఇలాగా వాళ్ళు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీ యొక్క నేమ్స్ అయితే మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే, మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళు మెరిట్ లిస్ట్లో క్లియర్గా వాళ్ళైతే మెయిన్ వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్లో రిలీజ్ అయితే చేస్తారు. నేను వాళ్ళ అఫీషియల్ సైటు మన డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు వీడియో అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళి చూసుకొని ఎలిజిబిలిటీస్ ప్రతి ఒక్కటి మ్యాచ్ అవుతున్నాయా లేదో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఇదండి ఈ వీడియో అయితే. ఇలాంటి చాలా మంచి వీడియోస్ అయితే నేను ముందుగా త్వరలో చేస్తాను. మనకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడి నుంచో వస్తుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం, ప్రతి ఒక్క అలర్ట్ కోసం మన ఎస్ఎస్ జాబ్ అలర్ట్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఎంతోమంది మీలాగే ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుందండి. సో వాళ్ళకి రీచ్ అయితే వెళ్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇలాంటి వీడియోస్కి చిన్న లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.